ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి పద్మ అన్నారు. ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చంద్రమౌళి పద్మ మాట్లాడుతూ ఆశా వర్కర్స్ కి కనీస వేతనం ఇవ్వాలని ఫిబ్రవరి 9వ తేదీన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకత్వంతో ప్రభుత్వం జరిపిన చర్చల్లో ఇచ్చిన మినిట్స్ కి వెంటనే జీవోలు సర్క్యులేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్ కనీస వేతనంగా 26,000 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు ప్రసూతి మెడికల్ లీవులు, ప్రభుత్వ సెలవులు కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లందరూ అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఈ రోజు ధర్నా నిర్వహిస్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే ఫిబ్రవరి 8వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో 9వ తారీఖున రాష్ట్ర నాయకత్వాన్ని ప్రభుత్వం వారు పిలిపించి కొన్ని హామీలు ఇచ్చారు. వాటికి మినిట్స్ కాపీలు కూడా ఇచ్చారు. కానీ ఇంతవరకు వాటికి జీవోలు కానీ సర్క్యులర్లు కానీ ఇవ్వలేదు. అందులో ఉన్న విషయం ఏంటి అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 60,000 రూపాయలు ఇస్తూ మట్టి ఖర్చుల నిమిత్తం 20,000, అలాగే ప్రభుత్వ రికార్డులు సరఫరా చేస్తామని, ప్రసూతి సెలవులో వేతనంతో కూడిన ప్రసూతి సెలవులో మెడికల్ లీవులు, ప్రభుత్వ లీవులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి ఒప్పందాలు ఇచ్చారు. ఆ ఒప్పందాలకి మినిట్స్ కాపీలు ఇచ్చారు కానీ ఎంతవరకు జీవోలు ఇవ్వలేదు. ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఆశా వర్కర్కి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఆశా వర్కర్లకి ప్రతి పని, ప్రతి సర్వే కూడా ఆశా వర్కరే చేయాలని చెప్తా ఉంది. కానీ ఇంతవరకు కూడా ఆశా వర్కర్కి జీతం పెంచాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. ఇది చాలా దారుణం. ఆశా వర్కర్లతో వెట్టి చాకరీ చేయించుకున్నారు కానీ ఆశా వర్కర్లే వాళ్ళ ఛార్జీలు వాళ్లే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకుని వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఆశా వర్కర్ల కుటుంబాలకు మేలు చేయాలి అని అంటే వెంటనే జీతాలు పెంచాలి. ఆశా వర్కర్లకు ఇచ్చిన ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున ధర్నా నిర్వహిస్తున్నాము. మా డిమాండ్ ఏంటంటే ఈ జీవోలన్నీ ఒప్పంద జీవోలు వెంటనే విడుదల చేయాలి. చేయకపోతే గనక ఆశా వర్కర్లందరూ పెద్ద ఎత్తున మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. నా పేరు చంద్రమౌళి పద్మ, కాకినాడ జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి.